NS న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన పురుమల్ల శ్రీనివాస్ అను వ్యక్తి యొక్క పలు భూ ఆక్రమణలు, తప్పుడు భూ ధృవీకరణ పత్రాలు తయారు చేసి అక్రమంగా ఇతరుల భూమిలోకి ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించి తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి రెవెన్యూ అధికారులకు సంబంధించిన స్టాంపులు మరియు పహానీలను సైతం దొంగవి సృష్టించిన పురుమల్ల శ్రీనివాస్ పై తగు చర్యలు తీసుకోవాలని సిపిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని బాధితులు తెలిపారు. బొమ్మక గ్రామం అనేది కరీంనగర్ పక్కన ఉన్నందున 168 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఒక గుంటకు 30 నుంచి 40 లక్షల రూపాయల విలువ అయిన భూమి కాబట్టి ఇక్కడ ఉన్న బొమ్మకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు దాని మీద దృష్టి సాధించి దొంగ పేపర్ సృష్టించి అక్రమంగా భూమిని కబ్జా చేయడం జరిగింది. దీనిపైన చాలా శుక్రవారం విచారణ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో కలెక్టర్ గారికి, సిపి గారికి విచారణ చేపట్టకుండా జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సిపి గారికి నిన్న కలవడం జరిగింది. ఇద్దరు ఏసీపీలో నియమించి ఖచ్చితంగా వారం లోపల దాని చర్య తీసుకోవడం చెప్పి మాట ఇవ్వడం జరిగింది. బొమ్మకల్ గ్రామం దగ్గర ఉన్నందున మన రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ భూములు అన్నింటిపైన కబ్జాలు చేయడం జరిగింది. ఇక్కడ బొమ్మకల్ గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీనివాసు వీటన్నిటికీ సూత్రధారుడు. వాటి అన్నింటిలో ఫేక్ ఇంటి నెంబర్లు సృష్టించి గెస్ట్ హౌజులు మరియు ఐస్ ఫ్యాక్టరీలు మరియు ఫామ్ హౌస్లు కట్టడం జరిగింది. వీటన్నిటిపై విచారణ చేపట్టి బొమ్మకల్ గ్రామం నుంచి నా ప్రభుత్వ భూములు కాపాడాలని మేము కోరుతున్నాం. నా పేరు భరత్ కుమార్, మాది బొమ్మకల్ గ్రామం. బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 699/9లో మాకు 4 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత 2005లో పురుమల్ల శ్రీనివాస్ అట్టి భూమిపై సమస్యలు సృష్టించి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిండు. మేము ఎవరికి కూడా అమ్మకుంటే తనే వచ్చి మళ్ళీ భూమి నాకు అమ్మండి, నేనే కొంటాను అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిన వల్లే మేము భూమి అమ్మడం జరిగింది. అట్టి భూమి మేము అతన్ని నమ్మి ఇతరుల పేరున ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మాకు డబ్బులు కూడా ఇవ్వాలి శ్రీనివాసు. అది సుమారు 2 కోట్ల రూపాయల వరకు మా డబ్బులు వచ్చేది ఉంటే బొమ్మకల్కి సంబంధించిన ఒక 60 లక్షల రూపాయల భూమిని మాకు చూపెట్టి ఇంకా 1,20,00,000 సుమారు రూపాయలు మాకు ఇవ్వాలి. మేము వెళ్ళి అడిగినప్పుడల్లా మీకు డబ్బులు ఎక్కడి, మీకు ఇచ్చేది అని మమ్మల్ని బెదిరిస్తూ మనం భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. శ్రీనివాస్ వల్ల మాకు ప్రాణహాని ఉన్నది. శ్రీనివాసుని మాకు రక్షణ కల్పించి మాకు తగిన న్యాయం చేయగలని అందరినీ వేడుకుంటున్నాను. నా పేరు నాయన్ భరత్ కుమార్, బొమ్మకల్.